నేనెక్కడికి రానన్నయ్య. నువ్వు నా మాట కాదంటున్నావా? నేను ఈ నిర్ణయం నీకోసం, నీ బిడ్డ కోసమే తీసుకున్నాను. అన్నయ్య, తప్పులు అందరూ చేస్తారు కదా. నన్నే తీసుకుని నేను ఎన్ని తప్పులు చేశాను. నేను ఆ నకిలీ వీడియోతో చాలా డ్రామాలు చేశాను ధ్రువుని సొంతం చేసుకోవడానికి. కానీ నా తప్పు తెలుసు కూడా తను నా చెయ్యి వదలలేదు. మరి నేను తను చేసిన ఒక్క తప్పుకి తన చెయ్యి ఎలా వదిలేయగలను? నీది ఎమోషనల్ అయ్యే టైం కాదు. నీకు నచ్చుతుందా నీ బిడ్డని ఈ సమాజం క్రిమినల్ బిడ్డ అని అంటుంటే? వాళ్ళు జీవితాంతం సఫర్ అవ్వాల్సి వస్తుంది. అన్నయ్య, నాకు నువ్వంటే చాలా రెస్పెక్ట్ ఉంది. దానికంటే ఎన్నో రెట్లు నీ మీద ప్రేమ ఉంది. కానీ ఇప్పుడు నువ్వు నా గార్డియన్వి కాదన్నయ్య. ఒకవేళ మామ్ నన్ను నిర్ణయం తీసుకోమని చెప్తే అప్పుడు నేను కనీసం ఆలోచించేదానేమో. బహుశా మామ అభిప్రాయం కూడా ఇదేనేమో. నేను ధ్రువుని వదిలి రాకూడదనే అన్నయ్య. అమ్మ ఎప్పుడు ఈ ఫ్యామిలీ గురించే ఎక్కువ ఆలోచిస్తుంటుంది. అందుకే వీళ్ళ నిజ స్వరూపాలు చూడలేకపోతుంది. లేదంటే రేఖ 100 తప్పులు చేసిన తర్వాత కూడా అమ్మ తనకే సపోర్ట్ చేస్తుంది. కానీ దాని అర్థం రేఖ కరెక్ట్ అని కాదు. నీకు నేనంటే చాలా ఇష్టం కదా. అయితే నాకొక్క విషయం సహాయం చేయనే. ప్లీజ్ ప్లీజ్ ధ్రువుని బయటకి తీసుకురా. నాకు నీ నుంచి ఇంకేమీ వద్దు. ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య, ధ్రువుని బయటకి తీసుకురా ప్లీజ్. లేదు నీకు తెలుసు నేను నీకోసం ఏమైనా చేయగలనని. నీకు పుట్టబోయే బిడ్డ కోసం ప్రపంచాన్ని మసి చేయగలను. కానీ నేను ఒక క్రిమినల్కి అండగా నిలబడలేను. అతను చేసిన దానికి శిక్ష పడి తీరాల్సిందే. అండ్ నువ్వు నాతో పాటు ఇప్పుడు వచ్చే. నేను ధ్రువ వాళ్ళ ఇల్లు వదిలి ఎక్కడికి రాను. ఎందుకంటే ఇప్పుడు ఇదే నా ఇల్లు. నువ్వు ఇప్పుడు క్లియర్గా ఆలోచించలేకపోతున్నావు. ముందు నాతో పద. రాఘవ్, ఆగండి. ఉన్నతి తన నిర్ణయాన్ని చెప్పేసింది. ఇలా మీరిప్పుడు బలవంతంగా తన నిర్ణయాన్ని మార్చలేరు. నీకెలాంటి హక్కు లేదు నాకు నా చెల్లికి మధ్యలో మాట్లాడడానికి. తను మీ చెల్లెలు మాత్రమే కాదు, నా తమ్ముడికి భార్య, అలాగే ఇంటికి కోడలు కూడా. బహుశా ఈ విషయం మీకు అర్థం కాకపోవచ్చు గానీ ఒక అమ్మాయికి పెళ్ళైపోయిన తర్వాత తనకి తన భర్త తప్ప ఇంకెవ్వరూ కనిపించరు. ఓహ్ ప్లీజ్, నువ్వింత పెద్ద పెద్ద మాటలు అస్సలు మాట్లాడకూడదు. తన మెళ్ళలో నుంచి మంగళసూత్రం తీసి పారేసిన అమ్మాయి నాకు పెళ్లి గురించి పాఠాలు చెప్పకూడదు. నా మంగళసూత్రం నేను ఎందుకు తీశానంటే వద్దు, నాకేం వినాలని లేదు. నాకు నీ అబద్ధపు కథలు వినాలనే ఇంట్రెస్ట్ పూర్తిగా పోయింది. నాకు తెలుసు నీ దృష్టిలో మన బంధానికి ఎలాంటి విలువ ఉందో. సో ప్లీజ్. అమ్మా సారీ.